పాదసారథి గారు, రాజధాని అమరావతి పేరుతో లక్షల కోట్ల అవినీతి జరుగుతోంది. ఆ అవినీతికి మేము వ్యతిరేకము, ముందు నుంచి మేము అదే చెప్తున్నాము. ఇన్ని కోట్ల అవినీతి కేంద్ర ప్రభుత్వం కళ్ళ ముందే జరుగుతున్నా కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది బీజేపీ అని అడుగుతూ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అవినీతి జరుగుతోంది అని మీరు కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ అవినీతి మీద పోరాడండి, సింపుల్ కదా. అవినీతిపై ఉంది అనేటువంటి ఒక పోరాటాన్ని మీరు వేరే రకంగా ఎందుకు డైవర్ట్ చేయాలనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ అజెండా ఇన్ దిస్ వన్? ఎప్పుడు కూడా రాజధాని ఇప్పటికే 10 సంవత్సరాలు పూర్తి కాని కారణంగా అనేక నష్టాల పాలయ్యినామని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజానీకంలో చిన్న స్కూల్ పిల్లవాడిని అడిగినా కూడా తెలుసు. ఆ జ్ఞానం జగన్ గారికి ఎందుకు రావడం లేదో మనకు అర్థం కావడం లేదు. ఏ రోజైనా సరే ఒక ప్రాంతం సుస్థిరంగా ఉంటుంది అనుకున్నప్పుడే అక్కడ పెట్టుబడులు వస్తాయి. నా దృష్టిలో వీరికి కేవలం ఆంధ్రప్రదేశ్లో తన హయాంలో జరిగిండేటువంటి డెవలప్మెంట్ ఏమీ లేదు, ఈయన హయాంలో ఉండే డెవలప్మెంట్ కూడా జరగకూడదు అనేటువంటి ఒక కుట్ర తప్ప దీంట్లో అంతకుమించి ఇంకేమీ లేదు. అంటే కొన్ని ఆధారాలు కూడా చెప్పారు కదా, కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి ఆఫీసులు కావచ్చు, స్టాఫ్ క్వార్టర్స్ కావచ్చు, వాటికి చదరపు అడుగుకి ఎంత ఖర్చు అవుతోంది. ఇప్పుడు సెక్రటేరియట్ నిర్మాణానికి అన్ని హంగులతో, వరల్డ్ క్లాస్ లెవెల్ హంగులతో చెప్తున్న దానికి 20,000 పైచిలకు స్క్వేర్ ఫీట్కి కడుతున్నారు. ఇది మోసం కాదా? ఇది అవినీతి కాదా? ఇది అక్రమం కాదా అని అడుగు. నేను కాదని చెప్పడంలో యు ఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్ టు క్వశ్చన్ ఇట్. మీకు ప్రూవ్ చేసేదానికి కూడా మీకు అవకాశం ఉంది కదా, ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రజలకు తెలుస్తుంది, దానికి తగినటువంటి శిక్ష ప్రజలు వేస్తారు కదా. మీ ఎందుకు చేత కాలేదా, దమ్ము లేదా, మన యొక్క రాయలసీమ భాషలో అంటే మీసం మెలేలేదా, ఇట్లాంటి ఒక మాటలు మాట్లాడాల్సి వస్తుంది. మావిగన్న అనేటువంటి ఒక పదంలోనే ఎంత హీనంగా ఉంది, అమరావతి అనేటువంటిది ఎంత గొప్పగా ఉంది. మావి గన్ అనేటువంటి ఒక పదం లేకపోతే పొరపాటున ఆయన మా జగన్ననో, లేకపోతే మాజీ గన్ననో, లేకపోతే మావి గాన్ననో, ఇట్లాంటివన్నీ కూడా పిల్లలందరూ కూడా సరదాగా అతన్ని హేళన చేస్తూ మాట్లాడుకునే పరిస్థితికి ఎందుకు రావాలి? ఇంతకుముందే సోదరుడు చెప్పారు విజయ్ గారు, అసెంబ్లీ సాక్షిగా మామూలుగా అంతకుముందు చెప్పాక వైకాంట్ 175 అన్నట్లుగా వైకాంట్ 50,000 ఏకర్స్ అని చెప్పేసి చెప్పిండేది మీరా కాదా? నిజంగా ఏమాత్రమైనా సిగ్గు అనేటువంటిది మినిమం ఉంటే అసెంబ్లీలో నేను చెప్పిండేటువంటి దానికి ఈరోజు వ్యతిరేకంగా చెప్తున్నాను, క్షమాపణ చెప్పుకొని తెలంగాణ భాషలో అయితే ముక్కు నేలకు రాసుకొని ఆ రోజు నేను పొరపాటు చెప్పినానని చెప్పిన తర్వాత ఆయన వేరే కామెంట్ చేయనివ్వండి. ఎందుకంటే అది అసెంబ్లీ సాక్షిగా, ఎవరో ఎక్కడో బయట కాదు. మీరు 35,000 ఎకరాలు ఏంటి, 50,000 ఎకరాలు తీసుకోండి నా మాట మాట్లాడేది వాస్తవమా కాదు? కానీ మరి ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి అవినీతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు మీరు తీసుకున్నారు కదా రైతుల దగ్గర నుంచి, ఇంకా ఎందుకు అడుగుతున్నారు? ఇది మీ బినామీలకి, మీరు మీ కుటుంబ సభ్యులకి కట్టబెట్టడానికి కోసం కాదా? ఇది అంతా మళ్ళీ అడుగుతున్నది. ఎక్కడ ఎవరికైనా కట్టబెట్టనివ్వండి, ఎవరికైనా కట్టబెడతారనుకోండి, డెవలప్మెంట్ కోసం కాలేజెస్కి ఇస్తారు, డెవలప్మెంట్ కోసం మీకు కూడా ఇస్తారు. మీరు ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టండి, ఇప్పిస్తాం మీకు కూడా. డెవలప్మెంట్ కోసం వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దూర ఆలోచన ఉండాల్సిందేటువంటి యొక్క నాయకత్వం మనకు కావాలి. దురదృష్టం ఏంటంటే వీళ్ళకు ఉండేటువంటి యొక్క స్వార్థనాత్రం హర్షమ నాయకత్వం మాత్రమే. బయట ఉండేంత వరకు ఒకటి ఉంటుంది, కారులోకి వెళ్ళిపోతే ఇంకోటి ఉంటుంది అనేటువంటిది ఆయనకు ఉండేటువంటి యొక్క మాటలు. బయట ఉండేటువంటి యొక్క జగన్ గారు వేరు, కారులోకి వెళ్ళిపోతానే జగన్ గారు వేరు అనేటువంటిది యావత్తు ప్రజానీకానికి కూడా తెలుసు, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ప్రత్యేకించి కూడా తెలుసు. అది నేనేమంటున్నా అంటే 30,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ఆ రైతులు ఇచ్చిండేటువంటి దాంట్లో ఏ కండిషన్తో తీసుకున్నాం? ప్రభుత్వం మీరున్నా లేకపోతే చంద్రబాబు నాయుడు గారున్నా ఏ కండిషన్తో తీసుకున్నాం? దీంట్లో డెవలప్మెంట్ చేసి ఆ డెవలప్మెంట్ చేసిండేటువంటి దాంట్లో భాగం మీకు ఇస్తున్నాము అని చెప్పి దాదాపుగా 9,000 స్క్వేర్ ఫీట్ వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది ఒక ప్రపోజల్. ఆ ప్రపోజల్కి రైతులంతా యాక్సెప్ట్ చేశారు. నీకేం బాధ ఉంది? మీకేం బాధ ఉంది దాంట్లో? ఆ విధంగా డెవలప్మెంట్ జరిగినప్పుడు వాళ్ళకి లాభం వస్తుందని ఆశించారు. అంటే రైతులందరూ జగన్ని న్యాయం చేయమని చెప్పి కోరడానికి కదా వాళ్ళందరూ వెళ్ళారు రైతులతో సమావేశం. ఎవరండి రైతులు? వాళ్ళు నాని గారిని వాళ్ళందరినీ కూడా దాదాపుగా కోడిగుడ్లతో అట్లా వేసేసి తరిమిండేటువంటి మనం కళ్ళకుందరు చూడలేదా? ఎవరో కొంతమందిని తీసుకొని పోయి వాళ్ళు రైతులు అంటే ఎట్లా? దాదాపుగా 4 సంవత్సరాల పాటు నిరంతరం అక్కడ ఉండేటువంటి రైతులు ఇంతవరకు ప్రపంచంలో కూడా ఎప్పుడూ జరగలే. అట్లు అన్ని సంవత్సరాల పాటు ఆ యొక్క ఉద్యమం చేశారు. కనీసం ఆ ఉద్యమం దగ్గరికి పోయే దమ్ము ధైర్యం కూడా నీకు లేదు. వాళ్ళని అడ్రస్ చేయాల్సిందేటువంటిది కూడా మీరు చేయలే. కేవలం మీరు బటన్ నొక్కడం మీదనే ఇంతకుముందు చెప్పారు కదా, అసలు కూడా బటన్ నొక్కి ఎవరిది? భారతీయ సిమెంట్ ఆస్తులు ఏమైనా రాసిచ్చారా? మీ సొంత ఆస్తులు ఏమైనా ఇచ్చారా? ఆస్తులు లేని మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఆ హయాంలో ధనయజ్ఞం పేరుతో వచ్చినటువంటి డబ్బులు ఏమైనా ఇచ్చారా? కాదు కదా. మన యొక్క రాష్ట్ర ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు తాకట్టు కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టేది కూడా అంతే కదా, ప్రజల ఆస్తులే కదా, ప్రజల మేము కూడా అదే అంటున్నాం. కానీ
మేము అవే అంటున్నాం కానీ ప్రతి ఒక్కదానికి జగనన్న పథకము ఈ పేర్లు పెట్టుకోలేదు కదా. మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టాం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని పెట్టాం, సుకన్య సమృద్ధి యోజన అని పెట్టాం. ఇవంట్లో ఎక్కడైనా మా పేరుందా? మేము ఆ పేర్లు పెట్టుకున్నాం, మరి నువ్వు కూడా ఆ పేరు పెట్టు. ఎందుకు నువ్వు జగనన్న గోరుముద్ద ఆయన పెట్టి వచ్చి గోరుముద్ద పెడతాడా? జగనన్న గోరుముద్ద ఏంటి? ఆయన నీ డబ్బులు అయితే నువ్వు ఇచ్చుకో. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా అసలు ఆ పని చేయడానికి నువ్వే కావాలన్నా ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ చాలు. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ పోయి బ్యాంకుల్లోకి డాక్యుమెంట్స్ ఇచ్చేసేసి వీటన్నిటి మీద అప్పు తీసుకొని వచ్చి ఆ అప్పును తీసుకొని మొత్తం అంతా కంప్యూటర్లో తీసుకొని ఒకసారి బటన్ నొక్కితే అందరికీ వెళ్ళిపోతుంది. వాట్ ఈజ్ యువర్ క్వాలిటీ ఇన్ దట్ వన్? నీవేమన్నా సంపాదించి ఆ సంపాదించి నేను ఇంత సంపాదించాను, ఈ సంపాదించిన దాంట్లో నేను సంక్షేమానికి ఇస్తున్నాను ఈ విధంగా అనేటువంటి మాట నువ్వు చెప్పలేదు కదా. ఎక్కడైనా సరే ఈ రోజుకైనా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి మేము సంపాదించిండేది ఇంత రాష్ట్రంలో ఉండేటువంటి దాంట్లో అప్పు చేసి పప్పు కూడా తినడానికి నువ్వే కావాలనా? ఈ రోజు కూడా అప్పులు చేస్తూ ఉన్నారు. దాన్ని అభివృద్ధి కోసం మళ్ళా ఫలాలు అందించే దానికోసం ఖర్చు పెడుతున్నారు. నీ దగ్గర అట్లాంటిది ఏం జరిగిందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మళ్ళీ ఉండేటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దే కాంట్ డూ ఇట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటిదంతా కూడా వాళ్ళకు ఒకటే ఉన్నిందమ్మా. యాక్చువల్గా నవరత్నాలు అన్నారు. ఆ నవరత్నాల్లో ముఖ్యమైనటువంటిది ఆ రోజు ఆయన ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. పెళ్ళాం యొక్క పుస్తెలు కూడా తెగిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దాంట్లో ఎవడైనా సరే మద్యం దుకాణం పెట్టాలన్నా మద్యం తాగాలన్నా కూడా భయపడే పరిస్థితిని తీసుకొని వస్తాను, వాళ్ళ మీద కఠిన శిక్షలు వేస్తాను అని రై అని రకరకాలుగా ఆ రోజు చేసినటువంటి వీడియోలు ఉన్నాయి కదా. ఒక్కసారి నీతిగా ఆ వీడియోలు కానీ అతను చూస్తే జన్మలో తన యొక్క తప్పు అర్థం చేసుకుంటాడు. ఆ వీడియోలు చూడకపోవచ్చు ఆయన. బహుశా కింద ఉండేటువంటి వాళ్ళు కూడా చెప్పరు. దురదృష్టం ఏంటంటే అతను గ్లాస్ హౌస్లో ఉన్న కింద ఉండేటువంటి వాళ్ళు ఆయనకి సరైనటువంటి దిశానిర్దేశం చేయాల, వాళ్ళు కూడా చెయ్యరు దిశానిర్దేశం. ఎందుకంటే చేసే దమ్ము లేదు ఎవరికి కూడా. ఆయన దగ్గరికి పోయి నేరుగా సమర్థవంతంగా మాట్లాడేటువంటి దాన్ని ఆయన స్వీకరించే ప్రసక్తి లేదు. రైట్. అలాగే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఇది అసలు అస్తవ్యస్తంగా తయారైపోయింది. పోలీసులు చంద్రబాబు తొత్తులుగా తయారవుతున్నారు. కొంతమందిని పోలీసుల్ని ఆయన చుట్టూ చేర్చుకొని ఆయన చెప్పినట్టల్లా వినేటువంటి ఒక పప్పెట్స్ లాగా తయారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అందుకే ఇవాళ ఏపీలో మనం చూసాం, కొన్ని కేసులు చూసాం. సాయి కృష్ణ కేసు కావచ్చు, కార్తీక్ కేసు కావచ్చు, తర్వాత తిరుపతిలో ఆ రకంగా ఇవన్నీ కూడా కేవలం టీడీపీ అసమర్థ పాలన వల్లనే ఇదంతా జరుగుతుంది, కూటమి ప్రభుత్వం. ఆ విషయానికి వస్తే ఒకసారి ఈ 200 సంవత్సరాల్లో పోలీస్ రిక్రూట్మెంట్ ఏమన్నా జరిగిందా? లేదు కదా. ఈ పోలీసులందరూ మీ కాలంలో పనిచేసిండే వాళ్ళు, మీ కాలంలో రిక్రూట్మెంట్ చేసేవాళ్ళే ఉన్నారు కదా. సో తప్పు ఎవరిది? అట్లాంటి ఆఫీసర్లు ఉన్నారంటే తప్పు మీది. దురదృష్టం ఏంటంటే మన రాజకీయాల్లో, ప్రత్యేకించి ఆంధ్ర రాజకీయాల్లో ఎవడైతే తప్పు చేస్తున్నాడో ఆ ఆఫీసర్ని కానీ ఆ పోలీసు వ్యవస్థను కానీ మనం టార్గెట్ చేయం. మనం పార్టీలు టార్గెట్ చేసుకుంటా అంటాం. ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడు హ్యాపీగా బతికేస్తున్నాడు. ఇది మన రాష్ట్రానికి పట్టిండే కర్మ అనేటువంటి పదాన్ని నేను వాడుతున్నా. మీకు ఉంది కదా, సాయి కృష్ణ మీద చేసిండేటువంటి ఆఫీసర్ ఉన్నాడు కదా, అతని మీద మీరు తీవ్రమైన పోరాటం చేయండి, ధర్నాలు చేయండి, ఏదన్నా ఉంటే ప్రూఫ్ చూపించండి, అతన్ని శిక్షించండి. మీరు అది కాదు, దానికి పార్టీని, తెలుగుదేశం యొక్క పార్టీని లేకపోతే కూటమి యొక్క పార్టీని మీరు విమర్శించడం ద్వారా మీకు రాజకీయ లబ్ధి పొందుతారేమో కానీ ఇంకేమీ జరగదు. సాయి కృష్ణ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పేంత వరకు కూడా కూటమి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ఆ తర్వాతే సిట్ వేయడం కావచ్చు, చంద్రబాబు నాయుడు వాళ్ళని సెక్రటేరియట్కు పిలిపించుకొని మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ చేశారు. అదంతా మామూలుగా ఎలా ఉంటుందండి, నాకు బాగా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉచిత కరెంట్ అని అనౌన్స్ చేశారు. వాస్తవంగా అప్పట్లో నేనున్నాను 2004లో. ఆర్థిక పరిస్థితి బాగా వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం బలమైన ఆర్థిక పరిస్థితి నెక్స్ట్ ఇయర్కు వస్తానే ఉచిత కరెంటు రైతులకు ఇవ్వాలనేటువంటిది ఒక ఆలోచన. ఈ ఆలోచన కింద ఉండేటువంటి ఆఫీసర్లు చర్చించిన వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని ఆయుధంగా చేసుకుని ఆ రోజు ప్రజల్లో ఆయన పాలనకు వెళ్ళాడు కాబట్టి అది ఒక రకమైనటువంటి అట్రాక్షన్తో ఏదో ఒకటి రైతులందరికీ ఏమిది ఉచిత కరెంట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు గెలిచారు తప్ప అంతకుమించి వాళ్ళది కాదు. అది కేవలం దుష్ప్రచార గెలుపు మాత్రమే. అట్లాగే ఈరోజు కూడా వాళ్ళు ఏదైనా సరే క్యాచ్ అంటే ప్రతి ఒక్కరికి వచ్చేట్లుగా ఈరోజు ఇప్పుడు విశాఖపట్నం ప్రజలకు మీరేం చెప్తారు? మా విగన్ ఓకే, మచిలీపట్నం ఇది నిజంగా అనుకుంటే పిరికి పందలాగా వెనక్కిపోయారు. మీరు చెప్పిండేటువంటి ఒక మాటలాగా అని చెప్పేసి రచ్చబండ మీద మాట్లాడుకుంటున్నారు. నీవు అమరావతి కాదన్నావు, ఓకే, నువ్వేమడిగావు? మాకు కావాల్సినటువంటిది విశాఖపట్నం అన్నావు. ఈరోజు కూడా నువ్వు విశాఖపట్నం వర్సెస్ అమరావతి అని చెప్పేసి నువ్వు పో, అప్పుడు నువ్వు హీరో, లేకపోతే ఇప్పుడు జీరో నువ్వు. ఎందుకంటే నువ్వు విశాఖపట్నం నువ్వే చెప్పి
ఈరోజు విశాఖపట్నంని కాదని ఇక్కడ ఉండేటువంటి మచిలీపట్నం చెప్తున్నావు అంటే నీకు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అనేటువంటిది కొత్త తీసుకొచ్చి దానికి మావి గన్, దాంట్లో జగన్ అనే పేరు వస్తుందనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచన తప్ప ఇంకేం ఆలోచన ఉంది? రైట్ పార్థసారథి గారు, ఎస్ మళ్ళీ మాట్లాడదాం రాజధాని గురించి. బట్ నేను అడిగేది ఏంటంటే ఏపీలో ఈ సూసైడ్స్ కావచ్చు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక జరిగినటువంటి సూసైడ్లు కావచ్చు, లాకప్ డెత్స్ కావచ్చు, ఇవన్నీ కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా, కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నవే కదా ఇవి. వీటిపైన మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో జరగలేదా? అంటే అక్కడ జరిగాయి కాబట్టి ఇక్కడ జరగడం తప్పు కాదంటారా? అలా కాదు కదా. నేను ఈ రోజైనా ఆ రోజైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిండేటువంటిది డాక్టర్ సుధాకర్ని కళ్ళ ముందర నడి రోడ్డులో ఒక పిచ్చోనిలాగా చేసిండేటువంటి అధికారుల మీద మీరు ఏం చర్య తీసుకున్నారు? ఏం కేసులు బుక్ చేశారు? కాబట్టి ఇక్కడ జరిగిండేటువంటి ఒక చర్యల్లో ఏ చర్యల్లో అయినా కేసులు పెట్టకుండా ఉండేటువంటిది ఒక్కటేదన్నా వాళ్ళు ఉంటే చెప్పమనండి. సింగల్, మళ్ళీ ఎక్కువ కూడా అవసరం లే. జరిగేటివి జరుగుతాయి, జరగవు అనేటువంటి ఆలోచన ఎప్పుడూ ఉండదు. జరిగినప్పుడు దానికి తగిన విధంగా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేటువంటిదే తప్ప ఇట్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. సో ఈ కేసులో ప్రభుత్వం స్పందించిందంటారు? ఖచ్చితంగా. మీరు కాదనేటువంటిది ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పమనండి. కేసు పెట్టలేదు అనేటువంటిది ఏదన్నా చెప్పమనండి, లేదా వాళ్ళకి సపోర్ట్ చేసినట్లుగా ఏదన్నా ఉంటే చెప్పమనండి. ఏదైనా చెప్పమనండి. మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం.